వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ షో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిందో మనమంతా చూసాం. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోలో పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ కాగా సీరియల్ నటుడు అమర్దీప్ రన్నర్గా నిలిచాడు. పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత ప్రతి ఒక్క సామాన్యుడు మరియు రైతు బిడ్డలు ఎంతో సంతోషించారు. ఎన్నడూ లేని విధంగా అన్నపూర్ణ స్టూడియోస్కి దాదాపు 1,00,000 మంది పల్లవి ప్రశాంత్కి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి చూశారు అంటే ఆయన ఈ షో ద్వారా దక్కించుకున్న ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఆయన అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్లో కంటెస్టెంట్స్ కార్లను ధ్వంసం చేయడం ఇప్పుడు పెద్ద దుమారమే రేపింది. ముఖ్యంగా రన్నర్ అమర్దీప్ కారుపైకి కొంతమంది ఆకతాయిలు ఎక్కి డోర్ అద్దాలు పగలగొట్టడం భయానక వాతావరణాన్ని నెలకొల్పింది. కేవలం అమర్దీప్ కార్ని మాత్రమే కాదు, అశ్విని మరియు గీతూ రాయ్ కార్లను కూడా ధ్వంసం చేశారు. దీంతో ఎంతో హట్ అయిన వీళ్ళిద్దరూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత కొన్ని భయానక పరిస్థితుల్లో ఉన్న వీడియోస్ని కూడా చూపించారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత పోలీసులు సెక్షన్ 147, 148, 290, 353, 427 రెడ్ విత్ మరియు 149 సెక్షన్స్ క్రింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పల్లవి ప్రశాంత్ పోలీసులు వారిస్తున్నా కూడా ర్యాలీ చేయడానికి ప్రయత్నం చేయడాన్ని ఫ్యాన్స్ని కావాలని రెచ్చగొట్టే చర్యగా పోలీసులు భావిస్తున్నారు. కేవలం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆ స్టూడియోస్కి పెద్ద ఎత్తున అమర్దీప్ ఫ్యాన్స్ కూడా వచ్చారు. ర్యాలీ చేయాలని ప్రయత్నం అమర్ కూడా చేశాడు, కానీ పోలీసులు వద్దని చెప్పగా ఆయన వెంటనే వెళ్ళిపోయాడు. కానీ ప్రశాంత్ మాత్రం పోలీసులపైనే దౌర్జన్యం చేశాడు. ఆయన వల్లనే కంటెస్టెంట్స్ పై దాడులు చేశారని భావించిన పోలీసులు ఈ మేరకు ప్రశాంత్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.